మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. వాళ్ళంతా రౌడీ ముఖ. అయ్యయ్యో ఈ పిల్లలు అసలు తలుపు తీయడం లేదు. మనమే తలుపు బద్దలు కొట్టేద్దామే. అయ్యో పోలీసులు, అయ్యో పోలీసు వ్యాన్, ఎక్కడున్న వాళ్ళు అక్కడే గాప్ చీఫ్. ఎవడ్రా నువ్వు? రౌడీనండి. ఏం చేస్తున్నావు ఇక్కడ? రహస్యంగా దాక్కున్నానండి, కప్పుకున్నాను కూడానండి. వీడిని అరెస్ట్ చేయండి. ఎవరు? నన్నండి. మరి వాడా బొమ్మనుకున్నారా? దెబ్బ తినేశారండి. ఈడు రౌడీయే, ఆంజనేయులు మనడేనండి. రే దించారా, దెబ్బ తినేసావు. ఈ ఇద్దరు విధవలను అరెస్ట్ చేయండి. వ్యాన్ ఎక్కించు. తర్వాత సంగతి నువ్వు చూసేది. చెప్పింది నోరు మూసుకుని మర్యాదగా చెయ్యి. దట్స్ ఆల్. బడిది బడిది రా బాబు, కాళ్ళకి దండం పెట్టుకో, అక్షంతలు వేస్తాను. కాళ్ళకి దండం కాదు, నువ్వు చేతులకు బేడీలు వేస్తాను. వ్యాన్ ఎక్కించు. ఆవిడ నా తాలూకు సార్. మీ తాలూకా అయితే నువ్వు కూడా వ్యాన్ ఎక్కు. కమాన్. ఎవరు వీళ్ళంతా? ఆడవాళ్ళు సార్, పాప ఆల్ విడోస్. అయితే ఇక్కడికి వచ్చి ఏడుస్తారే? ఎక్కడికి వచ్చి ఏడుస్తారు ఎందుకు? ఈవిడ మా అమ్మగారండి. ఈవిడ మా అమ్మగారండి. ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఆ మాయగాడి కమ్యూనిటీ వాళ్ళు అరికథలు చెప్పి వీళ్ళందరినీ భక్తులుగా మార్చేసాడండి. ఆ భక్తితోనే వీళ్ళు ఇక్కడికి వచ్చారండి. సరే, ఆ పని మీద ఇక్కడికి వచ్చిన వాళ్ళని రూల్ ప్రకారం అరెస్ట్ చేయాలి కదా. డూ ఇట్. మా అమ్మల్ని మా చేతులతో అరెస్ట్ చేయడం అంటే మాకు చేతులు రావడం లేదండి. చేతులు రాకపోతే ఏదైనా పుచ్చుకుని వదిలేయండి. షట్ అప్. కన్న తల్లి దగ్గర లంచం. చూడు సత్యబాబు, నువ్వు అటు వెళ్ళు, నువ్వు ఇటు రావాయి. ఇప్పుడు సరిగ్గా చూడండి, మీ ఎదురుగా ఉన్నది మీ తల్లులు కాదు కదా? కాదండి. మరి ఏమిటి అరెస్ట్ చేయడానికి అభ్యంతరం? ఏమీ లేదండి. డూ ఇట్. మీరు కూడా అందరూ పొజిషన్లో మారండి. ఏదైనా పోగొట్టుకోవచ్చు కానీ ధైర్యాన్ని మాత్రం పోగొట్టుకోకూడదు. ధైర్యే సాహసే లక్ష్మి గారు. ఏమిటి కంగారు? నేను ఇప్పుడు ఆపదలో ఉన్నాను. పోలీసు వాళ్ళు అంత రూమ్కి వస్తారు. ప్లీజ్ హెల్ప్ మీ. థ్యాంక్ యూ. రండి, మీరు దీని చాటు నిలబడండి, మీకేం భయం లేదు. ఇల్లంతా వెతకండి. ఏమిటి నాన్న ఇది? ఈ ఇంట్లోకి ఒకటి ప్రవేశించాడమ్మా. ఈ ఇంట్లోకా? నువ్వు లోపల ఎక్కడో ఉండుంటావు. లేదు నాన్న, పని మనిషి ఇప్పటివరకు కిందే ఉంది. ఆ మనిషి వచ్చింది నేను చూశానమ్మా. ఒకవేళ మీరు పొరబడ్డారేమో నాన్న. ఒక విషయం నీకు తెలియదు గనక చెప్తున్నాను. కోర్టులో చెంచల హత్య కేసులో దొంగ సాక్ష్యం చెప్పి మనకి సాయపడినవాడు ఇతనే. సావధానంగా ఆలోచించమ్మా. ఆ రోజు నీ భర్తను రక్షించమని అడిగావు. ఈ రోజు నీ భర్తను రక్షించుకుంటావో లేక వేరెవరి కోసమో ప్రాణదానం చేస్తావో బాగా ఆలోచించమ్మా. అతన్ని గురించి నీకు తెలియదమ్మా. నిజంగా రక్షణ కావలసి వాడిని ఇంట్లో దూరలేదమ్మా. హత్య జరిగింది ఇక్కడేనని నీకు నాకు తెలియజెప్పటానికే వచ్చాడు. ఈ కేసే తవ్వబడితే నువ్వు లేవు, నేను లేను, ఆఖరికి నీ భర్త కూడా ఉండడు. ఒక్కసారి ఆలోచించమ్మా. అతన్ని మనం పట్టుకోవాలి. భయపడకమ్మా. ఆ కుర్రాడి చెల్లెలు నా చేతుల్లో ఉంది. ఆమె కోసమైనా వాడు రాకా మానడు. వచ్చాక నా చేతుల్లోంచి తప్పించుకుని లేడు.
నన్ను క్షమించండి. మిమ్మల్ని దాస్తానని చెప్పి నోను, మీరు చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పకుండా వెళ్ళకూడదనుకునే మీ నాన్నగారికి పారిపోయినట్టు భ్రమ కలిగించాను. మీ తండ్రి కూతుల సంభాషణ విన్నాను. పాపం నేను మా చెల్లెల్ని రక్షించుకోవడానికి వెళితే అదును చూసి పట్టుకోవచ్చనే ధీమలో ఉన్నట్టున్నాను. ఫోన్ చేసి చెప్పండి, నేను అందుకే వెళుతున్నాను. అమ్మా సావిత్రి, మీ అన్నయ్య అనుకుంటాను, ఫోన్ ఎత్తు. మా అన్నయ్య. హలో, నేనమ్మా అన్నయ్యని. అన్నయ్య, నేను ఇక్కడ. నువ్వేమీ భయపడకమ్మా. నేను హోటల్ సవేరా రూమ్ నెంబర్ 420లో ఉంటున్నాను. నువ్వు ఏదో రకంగా ఎస్పీ గారిని మాయ చేసి వెంటనే ఇక్కడికి వచ్చేసి నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. సరేమ్మా? ఏముంటున్నాడండి మా అన్నయ్య? నువ్వు ఇక్కడే ఉండమ్మా. ఇంకో అరగంటలో నువ్వు మీ అన్నయ్యని కలుసుకునే ఏర్పాటు చేస్తాను. అన్నయ్య, అతను మనకి విరోధి, వెళ్ళొద్దు. నీకే చెప్పారు, కూర్చో. అన్నయ్య, ఊరుకోమ్మా, ఊరుకోమ్మా. బాగున్నావు కదా? అన్నయ్య, ఆయన ఉమ్. హలో, ఎవరు? ఎస్పీ గారా? నమస్కారం సార్, రాజాని మాట్లాడుతున్నాను. మీ ఇంట్లో నుంచే మిమ్మల్ని బయటికి పంపించి మీ ఆధీనంలో ఉన్న నా చెల్లెల్ని నేను తీసుకెళ్ళిపోతున్నాను. మీరు ఉద్యోగరీత్యా న్యాయాన్ని రక్షించాల్సిన పెద్ద పోలీస్ ఆఫీసర్. కానీ నిజంగా మీరు న్యాయాన్ని రక్షిస్తున్నారా? నో సార్. హత్య చేసిన మీ అల్లుని రక్షించారు, మీ కూతురు జీవితాన్ని ఉద్ధరించారు. అందుకోసం ఓ అమాయకుడి హంతకుడుగా మార్చారు, అతనికి శిక్ష పడేలా చేస్తారు. ఇది న్యాయం అంటారా? ఇది ధర్మం అంటారా? సార్, ఒక్కసారి మీరు వేసుకున్న కాకి బట్టల వంక చూసి ఆలోచించండి సార్. ఇదేమిటయ్యా, మీరు లోపల ఉండిపోయారు? మేము లోపలికి నెట్టేసి ఆడవాళ్ళు బయటికి పారిపోయారా? మా తల్లుల్ని జైల్లో పెట్టి మేము బయట డ్యూటీలు చేయలేకపోతున్నాం సార్. అందుకని వాళ్ళ బయటకు వదిలిపెట్టేసి మేము లోనకు వచ్చేసామండి. ఈ విధంగా మా తల్లి రుణం తీర్చుకుంటున్నాం. నిజంగా మీ తల్లి కొడుకుల అనుబంధం చూస్తుంటే నాకు గుండె కరిగి నీరైపోతుందయ్యా. సరే, ఎస్పీ గారితో నేనేదో చెప్పుకుంటాను. అన్నట్టు ఆ ఆడవాళ్లతో పాటు ఇద్దరు రౌడీ వెధవులు కూడా ఉండాలి. వాళ్ళేరి? వాళ్ళు హరికథలో పక్కవాద్యాలు కదండి. వాళ్ళని విడుదల చేయకపోతే ఈ ముసలాళ్ళు బయటకు వెళ్దామన్నారండి. అంచేత వాళ్ళతో పాటు వెళ్ళిన వదిలేసామండి. సరే, మీరు బయటకు వచ్చేయండి. నువ్వు ఉండిపోయా వీళ్ళతో పాటు లోపల? నేను కూడా ఒక దారుణం త్యాగం చేశాను సార్. నువ్వా? వాళ్ళకంటే తల్లులు బ్రతికున్నారు గనక కొడుకులుగా ఏదో త్యాగం చేశారు అంటే నమ్ముతాను. నీకెవరున్నారు? నువ్వు లంచాలు గిలుతున్నావని తెలిసి మీ అమ్మ ఎప్పుడో ఊరేసు చచ్చిపోయింది కదా. కాదు సార్, కెరసాలు పోసుకుంది సార్. సర్లే, ఏదో ఒకటి. నువ్వు చేసిన త్యాగం ఏమిటో చెప్పు. తులసమ్మ మా ఇంట్లో అద్దెకుంది కదా సార్, ఆవిడ అరెస్ట్ చేశాం కదా సార్. నేను లోపల ఉండి ఆవిడని విడిపించి మహిళా లోకాన్ని గౌరవించాను సార్. అలా గౌరవించడానికి ఆమెను ఎంతకిల్లావు? లేదు సార్, సోదరుగా అలా భావించాను. భావించడానికి ఆమెను ఎంతకిల్లావో చెప్పు. Come on, tell me. ఒక నెల అద్దె ఎక్స్ట్రాగా ఇస్తున్నాను సార్. అది అలా చెప్పు. ఉరికమ్మ ఎక్కేవాడిని కూడా ఎంతో కొంత గిల్లాలని ఆశించే మనిషివు నువ్వు. నీ త్యాగాన్ని ఈ దేశం భరించలేదు. నువ్వు లోపలికెళ్ళు. లోపల ఉక్కుపోసేస్తుంది సార్, బనీని తడిచిపోయింది చూడండి సార్. ఫ్యాన్ వేయించి నీ కోసం ఏసీ పెట్టిస్తారు. వెళ్ళు లోపలికి. ఏడు కావాలంటే మీ హోటల్లో వేడి వేడిగా ఉన్నాయి, చల్ల చల్లగా ఉన్నాయి, వేడి చల్లగా ఉన్నాయి.
అర్జెంట్ గా చెప్పుకో. మీకు డబ్బులున్నాయా? ఊళ్ళో వాళ్ళందరితో పాటు నీకు కూడా ఎదవలా కనిపిస్తున్నానా? గుండు బద్దలు కొడతాను నా కొడక, కుస్తా బహారైపోతావు. చూసావా, అసలు సిసలైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 100 రూపాయల నోట్లు. చూసావా, వెనకటికి ఎవరో రూపాయి నోట్లతో పొయ్యి వెలిగించుకుని కాఫీ కాచుకు తాగారట. ఆ తర్వాత నేనే 100 రూపాయల నోట్లతో బీడీ వెలిగించుకున్న మగాణ్ణి. గుడ్ మార్నింగ్ పెట్టిన కొడక్క. అన్నయ్య, వాడు ఎవరమ్మా తను, నీకు తెలుసా? వాడు ఎస్పీ గారి మేనలుడు అన్నయ్య. ఉత్త వెధవ. వాడిని చూసి ఎస్పీ గారు భయపడేవారు. వీడు దబాయించి ఆయన చేత పనులు చేయించుకోవడం కూడా నేను చూశాను. బ్లాక్మెయిల్ చేయటం. ఒక్క నిమిషం నన్ను ఎస్పీ గారు మాట్లాడతారు. ఈ ప్రపంచంలో నాకు చేదొచ్చిన విద్య అది ఒక్కటే. అది కూడా చేయొద్దంటావేంటి? మర్యాదగా మాట్లాడు. బ్లాక్మెయిల్ వీడే చేస్తున్నాడా లేక వీడితో ఇంకెవరైనా చేయిస్తున్నారా అని మనం తెలుసుకోవాలి. ఎలా? ఆ విషయాలన్నీ నాకు వదిలేయండి. ఇక బాబు కొద్దిగా అగ్గిపెట్టి. ఇది ఏంటి? మన ఇద్దరికి అసలు నోటికి దొంగ నోటికి ఉన్న దగ్గర పోలికలు ఉన్నాయేంటి? ఎవరు నువ్వు? నేను 101 జిల్లాలకి ఎదవనే. ఎదవననిపించుకోవటంలో కూడా పోటీయే. నీ ఎదవతనానికి నా జోహార్లన్నా. నాకు జోహార్లు అర్పించేవాడు నువ్వు అక్కడ కనపడ్డావు ప్రపంచంలో. నీ గొప్పతనం నీకు తెలీదు. నువ్వు హోటల్లో 100 రూపాయల నోటు వెలిగించి బీడీ కాల్చుకున్నప్పుడే తెలిసింది నువ్వెంత గొప్ప ఎదవ్వో. ఆ సప్లైర్ గాడికి నా లెవెల్ చూపించడానికి వెలిగించానన్నా. కానీ క్లబ్కి వెళ్ళాక ఆ 100 వెలిగించినందుకు 100 టన్నులు తినాలి మా ఆవిడతో. క్లబ్బా? ఏ క్లబ్బు? జాకాల్ క్లబ్. నీ లెవెల్కే అన్నా నువ్వు క్లబ్ లోపలికి వెడతావు. నన్ను హోటల్ గేట్ దగ్గర గెంటేస్తున్నారు. ఆ క్లబ్ మా ఆవిడదే అన్నా. అంటే మీ ఆవిడ క్లబ్ ప్రొపరైటరా? క్లబ్ ప్రొపరైటర్ వేరే ఉన్నాడు, కానీ మా ఆవిడ ఆడితో మిక్సింగ్ అయిపోయింది. మిక్సింగ్ అంటే అదే, ఇంక నానోడితో చెప్పించుకో. దీని అబ్బా, దానికి నేను మొగుండన్న గౌరవం ఏమాత్రం లేదు. రాత్రి క్లబ్ మూసేశాక కస్టమర్స్ అంతా వదిలేసిన ఫుడ్ తినమని ఆర్డర్ వేసింది. దాన్ని బట్టి అర్థం చేసుకో ఎంత పెద్ద సైజు ఎతవనం. అంటే క్లబ్ మూసేశాక ఎంగిలి కూడు తినటానికి నువ్వు అక్కడికి వెళ్తావు అన్నమాట. నా ఇష్టం వచ్చిన వాడితో ఆడతాను, పాడతాను. మధ్యలో నువ్వెవతివి? నేను ఎవర్నా? నువ్వు కావాలనుకుంటున్న ఆ వెధవకి పెళ్ళాన్ని. పెళ్ళానివా? పెళ్ళం? నువ్వు అతనికి పెళ్ళం, అతను నీకు మొగుడు. అసలు నీలో పెళ్ళానుకుంటవలసిన లక్షణం ఒక్కటైనా ఉందా? మొగుడు ఎంగిలి పళ్ళాల్లో తింటూ ఉంటే చూస్తూ ఊరుకోవడం పెళ్ళం లక్షణమా? తలకి నూనెలా పెట్టుకోకుండా మాసిన గుడ్డలతో ఊరంతా బికారామల్లా తిరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడం పెళ్ళం లక్షణమా? సరే, అతను తప్పు చేశాడే అనుకో, అందుకని బూటకాలతో తన్నడం అది పెళ్ళం లక్షణమేనా? అతను నీ మొగుడు అంటున్నావు కాబట్టి వెళ్ళిపోతున్నాను. నిజంగా జీవితంలో నాకు అతను లాంటి వాడు దొరికితే నీలాగా భ్రష్టురాల్ని కాను. అతనితో హ్యాపీగా జీవితాన్ని పంచుకుంటాను. వస్తా. పెద్ద సావిత్రి వచ్చింది నాకు బుద్ధి చెప్పడానికి. నువ్వా? రాత్రి అంత గొడవ జరిగాక మళ్ళీ నన్నెందుకు పిలుస్తావు? పిలవకి ఏం చేయమంటావు చెప్పు. అసలు రాత్రి నీకు ఎన్నో సంగతులు చెప్పుకోవాలనుకున్నాను, కానీ అది ఇంత మూలాన్ని నోరు మూసుకోవాల్సి వచ్చింది. మరే రాత్రి నీ మాటలన్నీ విన్నాక నేను ఓ మొగుణ్ణి అన్న సంగతి నాకు జ్ఞాపకం వచ్చింది. అది కాకుండా నీకు పెళ్లి కాకపోయినా మొగుణ్ణి ఎట్ట గౌరవించాలో, ఎట్ట లాలించాలో, ఎట్ట బుజ్జగించాలో నీకు తెలిసినంతగా ఇండియాలో ఎవరికి తెలియదు అనిపించింది. అంచేత నువ్వు అంటే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. నేను అంటే మాత్రం నీ పెళ్ళం ఊరుకుంటుందా? ఇదిగో దాని సంగతి ఎత్తకో, దానికి విడాకులు ఇచ్చేస్తాను నువ్వు అంటే. సరే, నేను అంటాను, మరి మా పెద్దోళ్ళు ఒప్పుకోవద్దు. మీ పెద్ద నొప్పింది ఎంతసేపు? కుస్తా బహార్. నిన్నే పెళ్ళాడాలని నువ్వు పుస్తకం ముందు అనుకుంటుంటే ఇప్పుడు ఈ ఉడతమొహం పెడతనా ఊరుకొని తీసుకొచ్చి పెళ్ళాడతానంటావా? నువ్వన్నది నేను ఉడతమొహం పెడతనా కొడుకునే కావచ్చు, కానీ నా మనసు మాత్రం మడత మంచం లాంటిది. అవును మావా,
ఇతని మొహం దరిద్రంగా ఉన్నా మనసు మాత్రం మడత మంచం లాంటిదే. నువ్వు ఇప్పుడు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మీ జ్యోతి మా ఇల్లు పీకి పంది రాస్తుందేమో. ఏయ్! అది ఇల్లు పీకి పంది వేస్తే ఆ పందిట్లోనే దాన్ని కుక్కలా కట్టేసే బెమ్మ రహస్యం నా గుప్పిట్లా ఉంది. కుస్తాబహార్ ఆ గుప్పిట్లో ఉన్న రహస్యం ఏంటో చెప్పు నాయనా. ఐఎమ్ సారీ, నేను చెప్పను. నువ్వు చెప్పకపోతే మా వాళ్ళు నీకిచ్చి పెళ్లి చేయరంట. నీ గుప్పెట్లో ఉన్న రహస్యం ఏమిటో చెప్పులెవరు? సిద్ధం జాగ్రత్తగానండి. చూడండి, నువ్వు కూడా జాగ్రత్తగా చెప్పు. చెంచల్ చచ్చిపోయిందని చెప్పి జ్యోతి దాని ప్రియుడు కలిసి నా చేత మా మామయ్యని బ్లాక్ మెయిలింగ్ చేయిస్తున్నారు. అసలు నిజం చెప్పాలంటే చెంచల్ చచ్చిపోలేదు, బతికే ఉంది. అవును, బతికే ఉంది. నా కళ్ళతో చూశాను, బతికే ఉంది. పోయినా కొడక కొయ్, ఆ ఆడ కుదుర్చావని మేము అంతా చూసావురా. అదే పొరపాటు. అది చెంచల్ శవం కాదు, వేరే అమ్మాయి శవం. చెంచల్ చచ్చిపోయిందని మా మామయ్య ఇన్స్పెక్టర్ లింగాన్ని పిలిచి కేసు మార్క్ చేయమన్నాడు. ఎందుకు సార్? ఈ 10,000 ఖర్చు పెట్టి ఈ కేసు ఎవరి మీదైనా బనాయించు. చెంచల హత్య కేసులో మా అల్లుడు పేరు బయటకు రాకుండా చూడు. నీకేం భయం లేదు. అక్క, ఆ విధవ నువ్వు చచ్చిపోయావని చెప్తుంటేను నిజంగానే అంత పని జరిగింది. ఓ కుర్రాడు రక్షించడం వల్ల బతికి బయటపడ్డాను. చెంచలా, నువ్వు నిజంగా చచ్చిపోయావనుకుని నీ హత్య రహస్యాన్ని అడ్డుపెట్టుకుని మా మామని బ్లాక్మెయిల్ చేస్తే బ్రహ్మాండమైన ఐడియా ఇచ్చా. ఎస్పీ లెవెల్లో ఉన్న ఒక పెద్దవాడు మన చేతికి చిక్కే ఆపర్చునిటీ మనం వదలకూడదు. అంటే అదే మాదిరిగా ఉన్న ఒక పిల్లని ఆనవాళ్ళు తెలియకుండా ముఖమంతా చెక్కి పడేసి అదే బ్యాగ్ లో పెట్టి నదిలో పారేస్తే చెంచల శవం అనేగా పోలీసులు అనుకుంటారు. నిజమే, కానీ మన అడ్జస్ట్మెంట్ కోసమని చావటానికి సిద్ధమయ్యే ఆడకూతురు ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు చెప్పండి, చెంచల్ చచ్చిపోయిందంటారా బతికిందంటారా? ఆ గిరిబాబు గారితో సరదాలు చేసుకుంటూ హాయిగా ఉంది. సరే, ఇప్పుడు ఆ చెంచలు ఎక్కడుంది? జ్యోతి దగ్గరే, ఆ క్లబ్ లోనే ఉంది. చెంచల్ చచ్చిపోలేదు, బతికే ఉంది. ఇంపాసిబుల్. చంచల బ్రతికుండే అవకాశం ఇది. చంచల హత్య చేయబడినట్టు కోర్టు వారు నమ్మారు. నిందితుడికి శిక్ష కూడా విధించారు. ఈ కేప్ రికార్డులో వాడి మాటలు ఎవడో తాగుమతి మాటలే ఉన్నాయి. అంచేది ఈ మాట అసలేనమ్మా. లేదు సార్, చెంచల బతికే ఉంది. నా ప్రాణాలకు తెగించినా సరే ఆవిడ మీ ముందు హాజరుపరుస్తాను. మా బావని నిర్దోషం నిరూపించుకుంటాను. ఐడియా చూస్తే అగ్రే ఉంది, కానీ తమరెక్కడి నుంచి కదలడానికి వీలు లేదు. సార్, మాట్లాడు. ఆ నెత్తి మీద టోపీ నా నెత్తి మీదకి, నా నెత్తి మీద టోపీ ఆ నెత్తి మీదకి ట్రాన్స్ఫర్ చేసిన మాయగాడికి నేను చచ్చిన విడిచిపెట్టను. నేను నువ్వెవడో విడిచిపెట్టకపోవడం విడిచిపెడుతున్నా. రాజా, నువ్వే చూడు. చెంచలను మాకు అప్పగించకపోతే నీ బావ హంతకుడవుతాడు. మీ బావను తప్పించినందుకు నువ్వు నేరస్తులు అవుతావు. మీ ఇద్దరు నా చేతి నుంచి మాత్రం తప్పించుకోలేరు, గుర్తించు. మీరు బయటకు వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకు వీలేదు? నువ్వు లోకం దృష్టిలో చచ్చిపోయావు. అప్పుడు చావలేదు. చావు నుంచి తప్పించుకొచ్చినా ఖైదీలై 4 గోడల మధ్య బ్రతుకుతున్నందుకు
ఇప్పుడు చచ్చినట్టు అనిపిస్తోంది. ఫూల్లా మాట్లాడుకు. చెంచల నిజంగా చచ్చిపోయిందని నమ్మించడానికి రీటాని చంపాం. ఇప్పుడు మీరిద్దరూ షికార్లు కొడితే చెంచల్ని ఎవరైనా చూస్తే ఏమవుతుంది? నీ పథకాలు ఫలించడం కోసం నా సరదాలను నాశనం చేసుకొని నేను ఇక్కడ సజీవ సమాధి కావాలా? ఇంపాసిబుల్. కరెక్ట్. చెంచలా నేను సరదాగా షికారులు కొట్టకపోతే ఆమె చావు నుంచి తెప్పించుకున్న ఫలితం ఏమిటి? యూ రాక్! ఎస్పీ గారి అల్లుడువని, మాకు ఉపయోగపడతావని ఈమెను నీకు అప్పగించాం. కానీ నువ్వు బెదిరించడం, బ్లాక్ మెయిల్ చేయడం నీకే తెలుసు అనుకోకు. చెంచల హత్య కేసులో ఎస్పీ నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తే రీటాను చంపిన హంతకుడిగా నిన్ను మేం బ్లాక్ మెయిల్ చేయగలం. జాగ్రత్త. మనకి పోట్లాట్లు అనవసరం. మేమెవరికి కనిపించకుండా అలా కాసేపు బయటికి వెళ్ళొస్తాం. రాడి. షికార్లు కొడతారా? నేను ఎదవని మాట్లాడుతున్నాను. ఏం లేదు, జీవితంలో మొట్టమొదటిసారిగా ఓ మంచి పని చేద్దామని ఫోన్ చేశాను. మీ ఆయన ఇక్కడ చాలా ఆపదలో ఉన్నాడు.
అనుకున్నట్టుగా చెంచల శవాన్ని తగలబెట్టడానికి ఇక్కడే ఏర్పాటు చేశారు. ఆగండి. మీరు చెప్పింది ఏంటి? తెచ్చిన శవం ఏంటి? ఇది ముస్లిం శవం కదా. ముస్లిం శవం కాదయ్యా, ముసుకేసి తీసుకొచ్చామంతే. అయితే ముసుగు తీసి శవం మాకు అప్పచెప్పండి, మాకు ఒక గ్యారంటీ ఉంటది. నేను తగలట్టుకుంటా, మీరు వెళ్ళిపోండి. అదే కుదరదయ్యా, మేము ఉంటాం. ముస్లిం శవమే. రేయ్, వీళ్ళు పెద్ద మూర్ఖులా ఉన్నారు. శవం తగలబెట్టడం ఏదన్నా కావాల్సింది. అలాగే కానివ్వండి. కలకరియా గుడ్ మార్నింగ్ సార్. జానకి జానకి ఇన్స్పెక్టర్ గారు, సెంటర్ ఫిగర్ దీన్ని వదిలేస్తే ఎలాగా? ఇది మున్సిపాలిటీని కుస్తాబహార్ చేసేయటమే కాదండి, మొత్తం మన కంట్రీనే మిఠాయి కిళ్ళీలా నదిలేస్తుంది. తీసుకెళ్ళండి. డోంట్ విష్ మీ ఇన్స్పెక్టర్. నేను ఆ అర్హతను పోగొట్టుకున్నాను. బంధు ప్రేమకు లొంగిపోయి చట్టాన్ని మోసం చేశాను. నా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేస్తాను. సార్, తప్పులైతే అందరూ చేస్తారు, కానీ చేసిన తప్పును మీలాంటి కొంతమంది దిద్దుకోగలరు. మీ వ్యక్తిత్వం ఈనాడు మా అందరికీ ఈ సుఖాంతం కలగజేసింది.